నేను ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాను. సెకండ్ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు. మా ఇన్ఛార్జీల గురించి అప్పుడు నీతో మాట్లాడుతుంది. కిషన్ రెడ్డి గారు సడన్లీగా ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ముగ్గురు ఇన్ఛార్జీలను మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో అని నువ్వేదో ఇట్లా ఒక రాయి కొట్టేసావు. ఎందుకు ఒక బురద మా మీద ఇట్లా వేయాలని ఒక రాయి కొట్టావు. మా ఇన్ఛార్జీల మీద నువ్వు రాంగ్ కామెంట్ చేసినావు అని నా అభిప్రాయం. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఆగ మేఘాలలో అసలు ఏం కోపం మునిగిపోయిందని చెప్పి బండి సంజయ్ని స్టేట్ ప్రెసిడెంట్ గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఎందుకు అయ్యాడు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు. బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చేస్తున్నారు. మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నారు. బండి సంజయ్ కేసీఆర్ బాగా తిడుతున్నాడు. అది కాంగ్రెస్ కి బాగా లాభమవుతున్నది, కేసీఆర్ కి నష్టమవుతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏ స్పందన కూడా పరిచయం అయిపోయారు. ఇది పరిస్థితి. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు. మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడారు, దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి అప్పుడు మేము మా ఇన్ఛార్జీల గురించి మేము అప్పుడు ప్రశ్నించు, మేము జవాబు చెప్తాం. నీ ఇల్లే నీ చక్కగా లేదు, నీ సంసారమే నీ చక్కగా లేదు, నీ పార్టీది. నీ దగ్గరే పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి. ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, ఠాకరే గారి మీద, దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద, ఇప్పుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కనుక్కో. ఇతనే టన్నుల బురదల నీ దగ్గర అది కనుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాను. ఇంకోటి దాని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ జేసీ విడిచిపెట్టి పారిపోతాడు అది మళ్ళీ చెప్తుంది. నువ్వు అడిగినావు ఏంటది ఏది అడగాలో కూడా తెలుస్తుంది మీకు. బెంజ్ కార్లు తీసుకుంటున్నాం మీ ఇన్ఛార్జి చాలా మంది పదవుల కోసం అని చెప్పి ఎవరు మాట్లాడేది? ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినాడు. ఎంవిఎస్ఎస్ ప్రభాకర్ కి ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టు. బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు. ఆ బెంచ్ కారు పెద్ద పని అదేమన్నా? 10 లక్షలు కడితే నెలకు ₹1,00,000 కట్టుకోవచ్చు లోన్. 2 కోట్ల బయట కూడా ఇస్తున్నారు. అది కూడా నింద, అదే ఒక నింద. అది ఒక బెంచ్ కారు ఒక పెద్ద ఇలా ఈ రోజులలో బెంచ్ కారు గిఫ్ట్ అనడం విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది ఆస్పద
నవ్వులాటగానే ఉంది ఇదైతే. ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమవుతుంది. మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి. తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంట. అందుకే నోట్లో నోటికి ఏది వస్తే మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ విమర్శలు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటి? రాహుల్ గాంధీ దేశం విడిచిపెట్టి పారిపోతాడు అని కిషన్ రెడ్డి అంటాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఓకే, స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఆనాటి మహాత్మా గాంధీ అంటే నెహ్రూ గారి మునిమన్మడు, స్వతంత్రం తెచ్చిన ఆ కుటుంబంలో మునిమన్మడు దేశం విడిచి పారిపోతాడు అనే మాట కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఆ విమర్శకు వాల్యూ లేదు. ఈ మాట ఎవరు అన్నారు? కిషన్ రెడ్డి గారు అన్న మాట వాల్యూ లేదు, నో వాల్యూ. రాహుల్ గాంధీ గారి మీద అన్న మాట దానికి వాల్యూ లేదు. బండిసానే మాట్లాడుతూ పోరాటాలు మేము చేసినాము, మా నోటికాడికి వచ్చిన ముద్ద కాంగ్రెస్ అదకపోయింది, వాళ్ళు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేదు కేసీఆర్ మీద అనేటువంటున్నారు. బండి సంజయ్ గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తి నీకు లేదు. నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చీ గుర్తుపట్టేసి నువ్వే మాట్లాడుతావు బండి సంజయ్ నాకు కాంగ్రెస్ మీద. నువ్వు అట్లనే కూర్చొని కుర్చీ గాయం చేసి పడేసి మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ప్రశ్న అది నోటికాడ ముద్ద పోరాటాలు చేస్తే అరే మమ్మల్ని నోటికాడ ముద్ద అని నోటికాడ ముద్ద అనేది మేము పెడితే అంటే ప్రజలు పెడితే ఇది దూరం వచ్చాక నువ్వు కూర్చున్న కుర్చీ గాయం చేసింది నీ పార్టీ. నేను దానికే దిక్కులేదు, నువ్వు దానికే సోయలేదు నీకు. నువ్వు ఇక ఎవరో పెట్టే ముద్ద గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏమని అది మూడతో బండి సంజయ్ గారు